సంవత్సర కాలం మీకు మాకు పీరియడ్ అయిపోయింది, మీకు హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇక్కడి నుంచి చూద్దాం, నువ్వు వచ్చి అత్తారింటికి వచ్చి మాట్లాడేసినట్టు ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద నాయకుల మీద విమర్శలు చేసేసి వెళ్ళిపోతారనిసినట్టు మట్టుకు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మొట్టమొదటిసారిగా నీ అక్రమాలను తవ్వితే రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ రోజులు జైల్లో నువ్వే ఉంటావు. అన్ని అక్రమాలు ఈ నియోజకవర్గంలో పాల్పడ్డారు. 2014 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? మరి ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? నిన్న వచ్చేటప్పుడు మీ క్యాన్వాయిలు చూస్తేనే ప్రజలందరికీ అర్థమైంది. విపరీతంగా డబ్బు మదంతో బలిసి కొట్టుకుంటూ కాలు కొనుక్కొని ఈరోజు కొయ్యమంటూ ఈరోజు మంత్రి వచ్చినా కూడా నిన్న కార్యక్రమంలో అన్ని క్యాన్వాయ్ లేదు. అలాంటి క్యాన్వాయ్తో నువ్వు వచ్చి అవినీతి సామ్రాజ్యం సంపాదించిన డబ్బులతో ఈరోజు మీరు మాట్లాడితే కూటమిలో నాయకులందరూ కూడా చూస్తూ ఉండాలా? లోకేష్ గారి జేబులోకి వెళ్ళాయా, చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళాయా, తల్లికి వందనలో అటువంటి 2,000 రూపాయలని చెప్పని అడుగుతున్నారు. జీవో నెంబర్ 27లో చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఖాతాలకి ఆ డబ్బులు మళ్లించబడతాయి. తద్వారా ఆ జిల్లాలో ఉండేటటువంటి స్కూల్ అన్నిటి కూడా ఆ డబ్బులు వెళ్తాయి అభివృద్ధి చేయడం కోసం అని చెప్పని చాలా క్లియర్గా పెడితే, మీకోసం లేకపోతే మీ ప్రభుత్వంలో జరిగినట్టు బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిధులు మళ్లించినట్టు అలా దొంగ జీవోలు ఏమైనా ఉంటాయనుకున్నారా? కనీసం జీవోలో చదివితే ఆ అంశం ఉంటుందన్న అంశం కూడా తెలియకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారా? మీరు కళ్ళు మూసిపోయా మీకు? ఖచ్చితంగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే మట్టు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ముఖ్యంగా మిమ్మల్ని మీ చెంచాలని అనకాపల్లి నియోజకవర్గంలో ఇక మీద వదిలే ప్రసక్తి అంతకన్నా లేదు. మా నాయకులు మంచితనంతో ఫోన్లే పాపని వదిలేస్తా ఉన్నారేమో. ఈరోజు మా నాయకులు కూడా మేము అడుగుతాం, గత 5 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని నాయకుల్ని టార్చర్ పెట్టారు. వీళ్ళు ఎంత దారుణంగా వనరులను దోపిడీ చేశారు. వీళ్ళని మనం వదలకూడదు, ఎక్కడి నుంచైనా వీళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి నాయకులు కూడా అడుగుతాం. మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఎందుకులే కక్ష సాధింపు చర్యలు అని చెప్పి ప్రభుత్వం అనుకుంటా ఉంటే మాకు కావాలనిపిస్తుంటుంది మీకు. దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రండి, మీరు ఇక మీదట ఏదో కార్యాచరణ అన్నారు కదా, కార్యాచరణ మీరు రూపొందించండి. ఆ కార్యాచరణ ద్వారా ఎవరు లోపలికి వెళ్తారో మేము చూపిస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న 12వ తేదీతోనే 1 సంవత్సర కాలం పూర్తయింది. మీ అందరి సహాయ సహకారాలతో ప్రజలకి మంచి చేస్తూనే వెళ్తూ మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా సరే మన అనకాపల్లి ప్రాంతానికి సుమారుగా 130 కోట్ల రూపాయల నిధులతోని గత ప్రభుత్వం చేయలేని ఉండిపోయిన రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితిలో ఉంటే మన ప్రాంతాన్ని అనకాపల్లి మండలం, కసింకోట మండలం, అదేవిధంగా అనకాపల్లి పట్టణంలోనూ 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గతంలో ఉన్న నిన్న మాట్లాడిన మన కోడిగుడ్ల మంత్రి, ఆయన అనకాపల్లి నియోజకవర్గానికి మంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చారని సందర్భంగా మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాం. ఉన్న ఒకే ఒక పరిశ్రమని ఈయన మూత పెట్టేసి వాళ్ళు అక్రమంగా వాళ్ళ తాలూకా నాయకుల పేరున ఆ భూమిని మార్చేసుకున్న చరిత్ర ఉన్న నాయకులు వీళ్ళు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తాలూకా భూమిని వాళ్ళ సొంత వైఎస్ఆర్సీపీ నాయకుల పేరున మార్చుకున్నారు. అలా చేసిన వీళ్ళు అవినీతి గురించి మరో దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మేము ఎవరిని కూడా ఏ విధమైన కామెంట్లు చేయలేదు. అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టాము. మా నాయకత్వం అలాంటి నాయకత్వం. ఎందుకంటే ప్రజలకు ఏం చేశాము, మన ప్రాంతానికి ఏం చేశాము అన్న దాని మీదే మేము దృష్టి పెట్టాం. కానీ మరొక విషయాలు మనం ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఇరిగేషన్కి ఒక రాష్ట్ర స్థాయి మంత్రి అయ్యుండి మన ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకి ₹1 నిధులు తీసుకొచ్చారని ఈ సందర్భంగా మీ ద్వారా అడుగుతున్నాం. అందుకే వీరిని తరిమి 91,000 ఓట్లు తేడాతో తరిమి ఓడించారు. ఎందుకు ఓడించారండి ప్రజలు? ఈయన అలా చేశాడు కాబట్టే 91 ఓట్లు మెజార్టీని మన పల్లా శివంతలం గారికి ఇచ్చి అనకాపల్లి నుంచి తరిమేస్తే, గాజువాక నుంచి కూడా తరిమేసి 91,000 ఓట్ల తేడాతో ఓడించారు. ఇలా అలాగా అవాకులు చవాకులు ఆయన టైంలో మాట్లాడబట్టికే అలా జరిగింది. అదేవిధంగా అనకాపల్లి ప్రాంతానికి వచ్చిన మెడికల్ కాలేజీని కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే చేతకాన దద్దమ్మ మంత్రిగా ఉన్నారు. వీరు మాట్లాడతారనమాట ప్రభుత్వం మీద. ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఉంటే ప్రజలు క్షమిస్తారు. కానీ లేనిపోయిన ఆటంకాలన్నీ మాట్లాడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని